అందరి లెక్క కాదనుకుంటేనే ఆగం చెప్తానవే నువ్వు. ఏమన్నా అంటే నేనే చేసిన అంటావు. మరి మొన్న లేచిపోదామన్నా వచ్చినావా? రాలే. మా సిటీని ఇంట్లో వారే స్థలం వేసిన అదెందుకైతే అది కాదు. మీ బాబు కోసమే నువ్వు రాలే కదనే. ఎంత ఘోరం ఉన్నది చిట్టి. నాకు తెలిసే నువ్వు వానికి ఫోన్ చేసి రమ్మని తాళం తీవన్న. ఆయన తాళం తీసి లప్పాల కొట్టిల్లా. నాకు తెలియదు. బండేది నేను చస్తానే ఇంకా. లేదే బండాకి చస్తానే. లేదే బండాకి చస్తానే. నువ్వు మారవే, నువ్వు చేయి దాటిపోయినవే, నువ్వు వినవు నా మాట వినవే. ఆగే నువ్వు లే ఇంక నువ్వు నా మాట వినవా? ఆ రోజు బంగ్లా మీద చెప్పినా నువ్వు వినవే. నేను చస్తా, నేను చస్తపోయి ఇంటవా? మాట మారవుగా. పొద్దుగాల నా మీద ఒట్టేయమంటే వేయలేదు, ఇప్పుడు నా మీద ఒట్టేయి. ఒట్టేయి ఏయ్, ఇప్పుడు నా మీద ఒట్టేయి. ఏయ్ ఇంకోసారి అంత తిరగద్దు, ఆయనకి ఫోన్ చేయద్దు, అది జోలికే పోవద్దు. నా మీద ఒట్టేయి. మాట వింటావు కదా? వింటావు కదా? ఇప్పుడు పోయి అన్న అని పిలుపో. అన్న అని పిలిస్తేనే నువ్వు న్యాయం పడేస్తావు, లేకపోతే నేను ఇంటికే తీసుకపోను. మళ్ళీ మందాయి చెప్పాను అనుకోమని. అన్నా మెల్లంగా అంటే గట్టిగా వచ్చేది అన్నా. సారీరా. పన్నట్టు ఈ 2-3 రోజులలో లగ్గం చేస్తే నాకు లేకపోతే నువ్వు ఏడైతే నా మాట ఇంకా చెప్తాను. హలో. అరే ఎక్కడున్నారా? ఇక్కడ తాడి చెట్ల కాడికి రారా. వచ్చినాక చెప్తారా రా. అరే ఎందుకు అంటున్నావు అట్లా పిచ్చోడలే? ఏమైనా ఎందుకు వెళ్తాను? అరే ఏమారా అని దొల బాబు వచ్చిండు, నన్ను ఇడిచిపెట్టు అని ఒట్టేపించుకున్నారా. ఆయన గట్టినే ఎత్తాడు కొత్తనారా, ఎందుకు ఎడుతున్నారా దానికి?
ఏడవాకురా, ఎందుకు ఏడుతున్నావురా? అరే అన్న మాటలు మళ్ళీ తిరిగేరా, అర్థం చేసుకోరా. అరే ఒకవేళ అయ్య పెళ్లి చేస్తా అనుకున్నా అనుకో, బ్యాంక్ చేత అదే రోజు అదే టైంకి నీకు పెళ్లి చేస్తాం. అమ్మాయిని ఎత్తుకొచ్చి చేయమరా. చేస్తాం రా. రే ఎందుకు భయపడుతున్నావు రానిగా? అరే అది అన్న కంచి మనసు పడతలేదురా. అయ్యా చెప్పేటోళ్ళ మనుషులం కదా రా. అబ్బా తాగుదంపా. ఏమైంది రావన్న? నువ్వు బాధ కొద్ది కూర్చోబడుతుంది, సిట్టి కూడా బాధ కొద్ది కూర్చోబట్టే. అసలు ఏమైంది? అవరామాయి నువ్వన్న అడగా రాదురా. అవన్నా ఏమైందే? మమ్మల్ని అందరు రమ్మంటివి, నువ్వు సపరేట్గా ఊకుంటివి. చెప్పు ఏమైందో. అది కాదురమ్మాయి, అది నా మాట వింటలేదు, చేయి దాటిపోయిందా. అరే రాజు మీరనే చెప్పురా, అందుకే పిలిపించిన. సిట్టి బాప అన్నట్టు చేసుకోరా. ఆ పిల్లగాడు మంచోడు, నీకే కట్టం లేకుండా దాస్తారా. చిన్నప్పంచలు నిన్ను బాపు ఒక అవ్వ లెక్క సాదింది కాదా? నీకేమైనా కట్టం తెచ్చిండారా బాపు? నీకు ఏది కావాలంటే అది వచ్చిండు. నేను ఆ కాలేజ్ చేస్తా, అటు చదువుకుంటా ఇటు చదువుకుంటా అంటే ప్రతిదీ చేసే బాపు. నువ్వు గిసొంటి పనులు చేస్తే ఎట్టరా ఊళ్ళే? బాపు తలకాయ ఎత్తుకొని చూస్తురారా, ఇజ్జత్ పోతుందిరా ఊళ్ళే. బాబాయ్ నేనేం తప్పు చేసిండే? బాపు ఎందుకు ఇజ్జత్ పోతుంది? నేను మొన్న నుండి బాపు గురించే ఆలోచిస్తానా. ఏంటిది? నా గురించి ఆలోచించుతాను. నా గురించి ఆలోచించిన దాని అయితేనే రాత్రి ఇంటికి తీసుకొస్తుంది. అరే పొద్దుగాల తాళం వేసిపోయినరా, తాళం బల్ల కొట్టింది, మళ్ళీ ప్రవీణ్ గారితో ఊరు బయట మాట్లాడుతుంది. ఇంకా చూడరా, నేనేం చెప్పాలి, ఇంకా నా కోసమే చేసిన అంటాంది. అవరా బుజ్జి, బాబు చెప్పినట్టు నచ్చు కదరా. రోజు మీ చిన్న బాబు వచ్చి చెప్తున్నాడు, ఎందుకు ఎట్లా చెప్తున్నావు? ఆ ప్రవీణ్ గారు ఏమైనా మంచోడు అనుకుంటున్నావా? ఊళ్ళో చెప్పుకోవట్లేదా? వాడికి లేని అలవాటు లేదంట, ఎందుకు అట్లా చెప్తున్నావు? వాడు బీడీలు తాగుతాడంట, బుక్కుతాడంట, ఎందుకు అట్లా చెప్పు? బాబు చెప్పినట్టు తినొచ్చు కదా. గట్లా కాచిన్నమ్మా, నా కోసం అన్నీ బంద్ చేస్తానన్నాడు. ఇంకేం కావాలి? అట్లయితేనే నేను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పిన. సరే అన్నాడు. పని చేసుకొని బతుకుదామన్నాడు, పనికి కూడా పోతాడు. ఇంకంతకన్నా ఏం కావాలి? చూడరా అదేమంటాదో, ఎవడద్దు అనుకున్నాను మళ్ళీ ఆడే కావాలంటాను. మారుతాడట, మారుతాడు. ఆడు మారుతాడా? ఆడు మంచోడా? చెప్పు. మంచోడు కాదురా, వాళ్ళంగానే వాళ్ళ సొబతల్లంగానే ఊళ్ళకి మంచి పేరే లేనే లేదు. పద్మ ఆడపిల్ల నూకుంటాను. రెండు సార్లు రెండు అందుకో ఓరికిరా. అరే నువ్వు వాళ్ళని పిలిపి రేపు పొద్దుగాల ఫోన్ చేసి రమ్మంట. తీసుకుందా, రమ్మనుడు కాదు, తీసుకొని అవసరం తీసుకుందా. అట్లా పెట్టిన మాట్లాడు కథం చేద్దాం. ఇక ముచ్చటేందో చేసేయన్న, రేపు పెళ్లి చేసేది అప్పుడు అవసరం అయితే చేద్దాంరా. దూరింపు అయితే వాళ్ళు వచ్చినాక పిస పిస చేసినాం అనుకో, మంచిగా ఉండదు. నేను చెప్తాను. ఏం పిస పిస రెండు గుచ్చుకొని ఆడ కూర్చుంటే పెట్టి లగ్గం చేస్తానే ఇంటది, లేకుంటే అస్సలు వినది. అమ్మా ఏమో పోనీ పోనీ అన్న కొద్ది నీ మనసులోకి వెళ్ళి అన్ని తీసి పడేసి బాబు చెప్పినాడు ఇను, అప్పుడుగా పెళ్లి చేసుకో. ఏమయ్యా గంత కూరగా చెప్తే ఎవరినర్రా, అస్సలు వినది. రేపు వచ్చినాక గిట్ట చేస్తే మన బతుకుంటాయా? ఇచ్చతే పోతుంది వాళ్ళ ముందట నలుగురు వచ్చిన కాడ పెద్ద మనుషులు. ఏదో ఒత్తుక చస్తాను. ఈ మూగేశం బంద్ చేయి, రేపు వచ్చినాక పిల్లాడు వచ్చినాక. ఇక బుజ్జి, బాబాయ్ ఎవరి కోసం చెప్తున్నాడు? నీ మంచి కోసమే కదా. బాబాయ్లు చెప్తున్నారు, ఇను రేపు పొద్దున్న పెళ్లి చూపులు కూర్చో, పెళ్లి చేస్తారు చేసుకో. బాబు నీ కోసమే కదమ్మా చెప్పేది. ఏంది చిన్నమ్మ, నువ్వు కూడా అర్థం చేసుకుంటలేవు. ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. లేదు వెళ్ళిపోతుంది. నా ఇష్టం కాకపోతే నీ ఇష్టమా? ఇది ఇంకా అత్తలేదు, అప్పటికెళ్ళి చూస్తాను. ఏం అప్పాలు చేస్తున్నా ఇంట్లోకి ఇంతసేపు? ఎంతసేపు అయితే 5 నిమిషాలే కదా. పిస కుక్క చూసినట్టు చూస్తున్నా ఆ నుంచి. అందరు ఏమనుకుంటారు? అంతగానే ఎవరు రాత్రి నేను చూడ్డానికి. అయ్యో అట్లెందుకు అంటున్నావే? అవు కానీ మీ వాళ్ళు లేరే, కనబడతలేరు. లేరు. ఎటు వేరు? కరీంనగర్ వెళ్ళు. అమ్మతాడు కరీంనగర్ వేరా? పా మన ఇంట్లో ముచ్చట పెడతా. లోపలికి అద్దేమద్దు, వచ్చిన ముచ్చటేందో చెప్పు. ఓ పిసానా, నువ్వే ఫోన్ చేసి రమ్మంటి కాదే, మళ్ళా నన్ను చెప్పు అంటున్నావేందే? అయ్యో నేనే రమ్మన్నా, నేనే మర్చిపోయినా. కవిను నన్నుతో దొరికిలట కదా. అది కాదే పాపం, వాళ్ళ అదృష్టం మంచి లేక దొరికిర్రు. అయినా కూడా మనం కూడా ప్రేమించుకుంటున్నాం కదా. మీ అయ్యకు దొరికితే వాళ్ళ అయ్య లెక్క కూడా మనం రాస్తాడు, కొద్దిగా జాగ్రత్త ఉండు. అరే నువ్వు గిట్లా మాట్లాడుతున్నావేందే? పాపం వాళ్ళు దొరికిరుగా, నువ్వు ఆమె దగ్గరకు పోయి గిట్లా బాధపడకే, గిట్లా కలవే అని చెప్తే ఏమవుతుంది? ఇంత సాయం చెప్తే ఏమవుతుంది? ఎప్పుడు ఇంట్లో అంటూనే ఉంటావు.
ఓ పిసమొక్క పోడా వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా వాళ్ళ అయ్య కోపంగా చూస్తాడు. ఇక నేనేం పోవాలి దాని ఇంటికి? వెన్నెల వాళ్ళ ఇంటికి వద్ద వాళ్ళ బాబు కోపంగా చూస్తే బయట కలవన్నీ. బయట మాగలుతాను దుకాణంలో పోయేటప్పుడు అటు పోయేటప్పుడు అన్నీ చెప్తానా దానికి నేను. అదే చెయ్యే, వాళ్ళకి చేస్తే మనకు కూడా రేపటికి ఉపయోగపడతారే. పాపం ప్రవీణ్ గడు మంచోడే, మస్తు లవ్ చేస్తుండే ఆ అమ్మాయిని. నేను నిన్ను ఎట్లా లవ్ చేస్తున్నాను తెలుసు నాకు వాళ్ళు మంచోళ్ళని. ఎట్లయినా చేసి వాళ్ళ ఇద్దరిని కలపండి. వాళ్ళ బాపుతోడే బాధ ఉన్నదే. పాప వాళ్ళు ఎంత కష్టపడుతున్నా వాళ్ళ బాపే కలవనిస్తాడు. వాళ్ళ ఇద్దరిని ఎట్లాగైనా కలపండి. సరే సరే కలుపుదాం కానీ నువ్వు ఇంటికో మళ్ళీ మా వాళ్ళతో పెద్ద పెంట అవుతుంది. అరే మీ వాళ్ళు కరీంనగర్ వేరే కదే, వచ్చే వరకు లేట్ అయితే కొంచెం ముచ్చట పెడదాం పట్టు. ఇంకొకసారి ఇట్లా అయితే ఏం కలవా పో సక్క ఇంటికి. అబ్బో బాగానే పేరుతున్నావు కదే. బాపు బాపు ఏమైందే? ఏం లేదురా. మరి ఎందుకు ఎడతాను? అమ్మగిన యాదకి వచ్చిందా? అమ్మది ఖర్చు కాదురా. మరి ఎందుకు ఎడతానవే బాపు? నువ్వు నా మాట ఇంటలేవు, ఎవరి మాట ఇంటలేవు కారా. అప్పుడే చెప్తే కదనే బాపు మీ ఇట్ట మున్నోళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమని. వాళ్ళకి ఇప్పుడు గిట్ల ఎందుకు ఎడతాను? ఏడవకే బాపు, ఏడవకు ఏడవకు బాపు. ఎందుకు ఎడతావే బాపు గిట్లా? చిట్టి రేపు పిల్లగాడు వస్తాడు. నువ్వు అన్ను మనసులో పెట్టుకొని మరి ఏం చేయద్దు. సరే బాపు ఏం చేయగాని నువ్వు సప్పుడు చేయక వండు, ఏడవకు. ఏం చేయగా నువ్వు వాడుకో. నేతోనమ్మా అరే అజయ్, ఆడికి వెనక కూర్చున్నాక ఇంకా పిల్లలు ఛాయ్ గిట్లు ఇస్తారు, ఏం తాగకోకు, అర్థమైందా? ఇంకా పిల్ల చూసినాక నీకు నచ్చిందా నచ్చలే అన్న విషయం కూడా ఆడ చెప్పకు. ఏదైనా ఉంటే మనం ఇంటికాడికి వచ్చినాక అందరం కలిసి మాట్లాడుకున్నాకనే వాళ్ళకి ఏదైనా ఉంటే చెప్తాం, సరేనా? ఏ రాళ్ళు ఇంకా అత్తలేదు మంచిగా లేదు. అనగానే అత్తాలుగా ఏస్తాం. అజయ్ ఎంతసేపు బయలుదేరి? గంట సేపు అవుతుంది. అటు రోడ్డు మంచిగా లేదు, కొంచెం మెల్లగా రావచ్చుకా. ఏం గంట సేపు అన్నా పెద్దతో పంటి దనా వచ్చినావు. ఇక మీ ఊళ్ళే గిక్కర్రాకి వచ్చినావా? మొత్తం పొక్కలే. ఇక ఆంచలేడికి వచ్చే వరకు ఇంత టైం పట్టింది. ఏం చేయమంటావు మరి? అవునా, సరే సరే తీయ రవన్నా. మన చిట్టి నువ్వు 5 నిమిషాలు ఇంకా సాప పట్టుకుంటాం మనం. చిట్టి పద్మ చాపుని చిట్టిని తీసుకుందా? అజయ్ పిల్లతోనే మాట్లాడతాం అన్నా. నీ బిడ్డతోటి మావాడు మాట్లాడతాడా? సరేనే చిట్టి, ఆయనతో మాట్లాడు. కూర్చో నువ్వు. నీ పేరేం పేరు?
పేరు తెలవకుండానే పెళ్లి చూపులకు వచ్చినావా? అట్లని కాదు, నీ నోటితోడు చెప్తే ఒకసారి వినాలనిపించింది, అందుకని అడిగిన. అనిత. గంత డార్లింగ్ ఎందుకు చెప్తున్నావు? నా పేరేందో తెలుసా? తెలీదు. అజయ్. అనిత, నీ పేరులోని మొదటి అక్షరమా, నా పేరులోని మొదటి అక్షరమా? మంచిగా కలిసినాయిగా. నా గురించి తెలుసా నీకు? తెలీదు. నేను చెప్తాను. మాకు 10 ఎకరాల మామిడి తోట ఉన్నది, 5 ఎకరాల పొలం ఉన్నది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి. మా పెద్దన్న లారీ నడుపుతాడు, మా నడిపన్న నేను ట్రాక్టర్ నడుపుతాం. మా వదినలు మా అమ్మకి ఇట్లా అందరం పొలం పనులే చేసుకుంటాం. మా నాన్నకు 4 నెలలకు ఒకసారి మందులు తెస్తాం. మేము 4 అన్నదమ్ములు ఏదైనా కలిసి చేసుకుంటాం. నువ్వు పెళ్ళైనాక కూడా మళ్ళీ ఏరవాడగొట్టుడు నొల్లి పెట్టుకును అట్లాంటివి పెట్టదు, సరేనా? అది ఎటు పోయింది? పోయినట్టుంది పిల్ల, సిగ్గుపడ్డట్టుంది. సరే తీ. ఓకేరా రాదన్నా, నాకు పిల్ల అయితే నచ్చింది. మరి మీరు ఏ విషయం అనేది విచారించుకుని చెప్పురి. సరే అజయ్, ఇక మా పిల్లకు కూడా నచ్చిందో అడిగి మేము చెప్తాం. ఏమంటేవన్నా? అంతేరా, మా చిట్టిని అడిగి చెప్తాం. మా రాజుగారితో కవర్ పంపుతా. సరే అన్న, మరి మేము ఇంకేముందిరా, అయ్యగారి దగ్గరికి పోయి పిల్లగాంది జాతకం చూపెడదాం. ఇవాళ బలం మంచుకుంటే లగన్ చేద్దాం. మరి ఇంకా ఆయన అయ్యగారిని కాదనక మనం అయితే ఏం చేయలేం. అడిగే చూద్దాంపా, ఇంకేంది మరి ఇప్పుడే పోదాంపా. ఇట్లా తీసుకోపా సిట్టిని. మీరిద్దరు ఉండు, మేము వచ్చేదాకా కొంచెం జాగ్రత్త. దానికి పెళ్లి కొడుకు కథ వచ్చిందిరా నీకు? అరే దావత్ పెళ్లి రోజు ఫుల్ తాగుడే, దుమ్దాం చేసుడే. అరే మస్తు నచ్చింది, లగ్గం చెట్టు కానీ ఫుల్ దావత్ ఇస్తా, సరేనా? ఓకేరా, దావత్లో భయపడదు. సరే అన్న. బాబీ గంధం కూడా వచ్చినట్టు కదా నాకు ఇవ్వరాకని చేసిందా ముచ్చట? ఆడు కూడా వచ్చినాడు, బుక్ ఆడేసాడు. నిజంగా బుక్ ఆడరా? అదే మా పిల్లల్ని దానికి పోయేటప్పుడు ఆ 10 మంది నడుచుకోడారా, మా పోరేసి ఉంటుంది మరి ఏంది కథ తెలుసుకోడారా? నిజంగా పెద్ద బుక్కారా? ఇంకా చెప్పిందా? నాకు మా అవ్వరాగా చెప్పింది. మన అనితను చూడడానికి వచ్చారా ఎవరు రాకంటే సరే అవ్వా నేను అన్నా. మేమే చెప్పిందారా? ఆ పిల్ల గురించి అక్షరం తెలిసింది అనుకో, ఆడు దెబ్బ కూరేసుకొని వస్తాడు. ఆ పోరికి గోంత తిరిగిందారా? ఆ జాతర తిరిగింది, అటు పోయింది, గుంటల పనులు పోయింది, ఇటు పోయింది, ప్రయాణంతో ఎన్ని పోయింది. నేను దానికి వెళ్తే ఆడు ఊరేసుకుని వచ్చేపోతాడు. అరే పవన్ గాని గురించి మనకు తెలియదారా? పెళ్ళైనా తెల్లారా ఎత్తుకత్తాడు, ఆడు పెద్ద దండోర్రా మనోడు. ఆయన గురించి మనకు తెలియదారా? బతుకు బస్ స్టాండ్ అయితే పో పెళ్లి చేసుకుంటే. అజయ్గా నయ్యమైంది. పిల్లని చూస్తుంది వచ్చినప్పుడే ముచ్చట బయట పడ్డది, లేకపోతే ఎట్లుండేదిరా? లగ్గమైన వెళ్తే నీ బతుకు బస్ స్టాండ్ అయ్యేది. దేవుడు నిన్ను కాపాడిండు, ఇక మళ్ళీ ఈ ఊరికే రావద్దురా. పెళ్లి చేసుకుంటా నిన్న మునుగు మళ్ళీ ఊరికే రావద్దురా. అగో చిట్టి, ఎందుకు ఏడుస్తున్నా? ఆడపిల్లకి పెళ్లి చూపులు జరిగాయంటే ఎంత సంతోషంగా ఉండాలి చెప్పు. గట్లే ఏడ్చేది? బాబు నీకు ఎంత మంచి సంబంధం తీసుకొచ్చాడు. నువ్వే చెప్పు చిన్నమ్మ, మంచి చంపుకొని ఇంకొకరిని ఎట్లా చేసుకోవాలి నేను? గట్లంటే చిట్టి, నీ బాబాయ్ ముండా కొడుకుని చేసుకొని నేను ఏమైనా నా కాపురాన్ని ఏమైనా వదిలించుకుంటున్నాను అనుకుంటున్నావా? 3 రోజులు ఎక్కడ ఉంటుంటే 3 రోజులు మా అవ్వగారింటి కాడ ఉంటున్నాను. నువ్వేం చేసుకుంటా చెప్పు? ఆ ప్రవీణ్ చేసుకొని పెళ్ళి. ఆ ప్రవీణ్ కూడా గట్లే ఉన్నాడు, ఊళ్ళ పంట తిరుక్కొని తిరుక్కొని ఆడుకుంటా ఉంటాడంట. నీకు తెలుసా? చిన్నమ్మ, పవీన్ బాబాయ్తో పోల్చకు, ఆయనకు అట్లేం కాదు, నా మాట వింటాడు, నాకు తెలుసు. ఇప్పుడు అట్లనే ఉంటుంది చిట్టి, ప్రేమలో ఉన్నంతసేపు ఏమనిపించదు. వాళ్ళు చెప్పే మాటలు నమ్ముకొని పెళ్లి చేసుకుంటారు, పొద్దున కాపురానికి ముప్పది. అట్లేం లేదు చిన్నమ్మ, నువ్వెంత చెప్పినా నేను ఒక చిన్న సాయం చేస్తావు చిన్నమ్మ. మళ్ళీ ఏంటిది? ఒక్కసారి పవన్ దగ్గరికి పోయి కలిసి ఒక్కటేసారిగా. నీకు అసలు బుద్ధి ఉందా? అట్లా కాదు బాబాయ్కి తెలిస్తే నన్ను ఉన్నిస్తారా ఇంట్లోని? వాళ్ళు గుడికి పోయి వచ్చేసరికి నేను పోయి వస్తా. ఒక్కసారి పిచ్చి ఆశలు ఒక్కటేసారి ఏడకు పోయేది లేదు, నడు ప్లీజ్ చిన్నమ్మ, ఒక్కటేసారి అర్థం చేసుకో నన్ను ప్లీజ్ చిన్నమ్మ. పోయిరా, తొందర పోయిరా పో.